అరెస్ట్ చేయాలి. సోడ వెంకటరమణ మృతి కారణమైన వైద్యులను వెంటనే వెంకటరమణ మృతి కారణమైన డాక్టర్ మోహన్ రావును వెంటనే న్యాయం చేయాలి. వెంకటరమణ కుటుంబానికి వెంటనే 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 రక్షించాలి. వైద్యుల నిర్లక్ష్యం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం అరెస్ట్ చేయాలి. సంబంధం లేని వైద్యం చేసి సోడ వెంకటరమణ మృతి కారణమైన వైద్యులను వెంటనే సోడ వెంటనే న్యాయం చేయాలి. సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే వైద్యం చేశారు. చంపేసి చచ్చిపోయిన బాడీని ఖమ్మం పంపించారండి. ఇక్కడ వైద్యం చూస్తే ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఇక్కడ వైద్యం చేసేది అసలు డాక్టర్లు లేరు. ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఎట్లా చంపారు తెలియని పరిస్థితి. చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లల తల్లి చక్కగా ఈ పిల్లల్ని ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన ఆమెను రాడు కాలుకేదో దెబ్బ తగిలితే ఆ రాడు తీపించుకునే దాంట్లో రాడు తీస్తామని చెప్పి పిలిచి ఆ రాడు తీయకుండా మరి ఆ రాడు తీసేటప్పుడు ఏం పెట్టారో ఏం చేశారో చచ్చిపోయింది సీరియస్ అని చెప్పి పంపించారు. ఆ రాడు కాలికి రాడుకున్నో హార్ట్కి ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా అందరూ కూడా ఆలోచన చేయాలి. నిర్లక్ష్యంతో చేసినటువంటి వైద్యం వల్ల ఏ ఇంజక్షన్ ఇచ్చారో వికటించి బాగా సీరియస్ అయి చచ్చిపోయి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మ తీసుకెళ్తామని ఇద్దరు డాక్టర్లు అమ్మని పెట్టుకొని పోయి ఆడికి పోయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఈ నిర్లక్ష్యానికి కారణమని ఈ పిల్లలకి న్యాయం చేయడం కోసమే కూర్చున్నాం. ఏం చేస్తాడో ఆ డాక్టర్ చేయాలి. అందులో ఇప్పుడు ఆ ప్రాణమే కాదు, రేపు రాబోయే రోజులు ఎటువంటి వైద్యం చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారు. మోహన్ రావు డాక్టర్ అనేవాడు మరి ఎంత అజాగ్రత్తగా ఈ వైద్యం చేస్తే ఈ పరిస్థితి ఏమిటి? ఈ అజాగ్రత్త వైద్యం వల్ల ఎంతమంది చంపుతాడు? ఈ పిల్లలిద్దరికి తల్లి లేకుండా చేశాడు. రేపు పొద్దుపూట బాగుపడటం కోసం హాస్పిటల్కి వస్తారు కానీ ప్రాణాలు తీసుకోవడం కోసం హాస్పిటల్కి రారు. ఈ మోహన్ రావు డాక్టర్ గారి వల్ల మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు? అందుకని ఈ కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని అందరూ వచ్చి కూర్చొని చేస్తాను. చిన్నపిల్లలకి ఏం న్యాయం చేస్తారో న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదు.